మూడు రాజధానుల ఉద్యమం చేయటం వెనక ఎవరున్నారని చెప్తే ఏం చెప్తారు? నాకైతే ఒక బలగం అంబేద్కర్ గారు. ఒక పెత్తందారుడి చేతిలో ఎలా పడ్డాడు గురునాథం అంటే ఏం చెప్తారు? అంటే ఒక ఉద్యమం వస్తుందంటే దాన్ని నేను బేస్ చేసుకొని నా జనానికి ఏదన్నా జరుగుద్ది. 54,000 పట్టాలు ఇస్తానంటే పేదోడికి అట్టాననుకున్నారు. వాడుకుంటున్నారని మీకు ఎప్పుడు తెలిసింది? మీరు వెనక్కి తిరగడానికి మెయిన్ కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వైఎస్ వివేకానంద రెడ్డి గారు తీసుకెళ్ళిన తర్వాత ఒక గంట సేపు ఆయన చెప్తున్నాడు. పాపం అన్న గురునాథం గారు బాగా చేయండి, మా అబ్బాయిని గెలిపించండి, నేను నమస్కారం ఇట్లా పాపం నిర్దాక్షిణ్యంగా గొడ్డలి దెబ్బలతో చచ్చిపోయారు, ఇలా చంపేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి మానవ కోణం లేదు, రక్తబంధం లేదు. ఇలా కుట్ర చేయడానికి మీరు కారణం ఎవరనుకుంటున్నారు? దీని వెనక ఎవరున్నారు? మీరు నేను అంతఃపురంలోకి వెళ్ళిపోయాను అనుకో, నేను ప్రొజెక్షన్ పెరిగిపోద్ది, అప్పుడు నాకే ఆ సదల పోస్ట్ ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి నీ కుట్రలను బయట పెడుతున్నాను, నేను వస్తున్నా, కాసుకో. నీ యొక్క ఈ 3 రాజధానుల ఉద్యమ నేతగా మాదిగాని గురునాథంగా నా రక్త మాంసాలను చెమటగా పెట్టాను ఈ బహుజనులందరూ. జూన్ 4వ తారీఖున రిజల్ట్ నీకు రాజకీయంగా చిరఛేదం చేయడం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ టీవీ. రాష్ట్రం మొత్తం ఒకే రాజధాని అన్న వేళ ఈ రాష్ట్రం బాగుపడాలంటే 3 రాజధానులు కావాలి. ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవ్వాలంటే అభివృద్ధి అన్ని చోట్ల కేంద్రీకరణ జరగాలి అంటూ ఒక వ్యక్తి ఉద్యమించారు. నిజంగా చూసినప్పుడు రాజధాని ప్రాంతంలో టెంట్ వేసుకొని 3 రాజధానులు ఉద్యమం చేయటం, దానికి నిజంగా ధైర్యం కావాలి. అసలు ఈ ధైర్యం వెనక ఎవరున్నారు అనే విషయాలు మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు 3 రాజధానుల ఉద్యమ నేత, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురునాథం గారు. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? నేను ఎట్లా ఉంటాను సార్, నేను బాగున్నాను కదా. 4 సంవత్సరాల ఉద్యమం, రక్త మాంసాలు చెమటగా మలిచి, శ్రమే పెట్టుబడిగా పెట్టి, పేదవాడి కోసం, హక్కుల సాధన కోసం, అంబేద్కర్ వాదిగా నా ఈ వయసులో ఏదో ఒకటి చేయాలనే తపంతో చేస్తున్నటువంటి ఉద్యమంలో మరి నేను చిక్కి శల్యం అయిపోయి అనేక ఇబ్బందులు పడి ఉర్రోతలోగించి ధిక్కార స్వరంతో ఆ ఉద్యమాన్ని చేస్తూ ఉంటే నేను అంత బాగా మానసికంగా. ఓకే సార్, ప్రతిపక్ష నేత అమరావతి ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్న వేళ, టోటల్గా చూస్తే రాజధాని ప్రాంతంలో అడుగడుగున ఒకే రాజధాని నినాదం అక్కడ ఉవ్వెత్తున ఎగుసపడుతున్న వేళ, గురునాథం గారు అక్కడ ఒక టెంట్ వేసుకొని 3 రాజధానుల ఉద్యమం చేయటం వెనక ఎవరున్నారని చెప్తే ఏం చెప్తారు? మీరు అడిగిన అంశం ఎవరున్నారనే దానికి నాకైతే ఒక బలగం అంబేద్కర్. ఉద్యమాల వెనక ఒక రాజధాని 3 రాజధానులు అనేటువంటి అంశం వెనక నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి, ఆయన అధికారం వచ్చిన 2019 డిసెంబరు 17వ తారీఖున యథాలాపంగా అసెంబ్లీలో ఒక ప్రకటన చేశాడు. ఏర్పాటువాదం రాకుండా ఉండాలంటే మనం 3 రాజధానులు ఎందుకు చేయకూడదు? తమిళనాడులో మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి ఒక ఆయన ప్రాణం పోయింది, పొట్టి శ్రీరాములు గారు. అప్పుడు కదా మనం కర్నూలు, గుంటూరులో హైకోర్టు, అక్కడ శ్రీబాగ్ కమిటీతో రాజధాని అక్కడ తంతే మళ్ళీ తెలంగాణలో పడ్డాం, పెద్దలు చేసాం. సరే, అక్కడంతా జయాంధ్ర స్టేషను, తెలంగాణ స్టేషన్ వల్ల మళ్ళీ మా అమరావతికి వచ్చాం. రేపు భవిష్యత్తులో ఏమన్నా శ్రీకృష్ణ కమిటీ, బోస్టన్ కమిటీ దాంట్లో కూడా ఉదాహరించారు, ఏదైనా వికేంద్రీకరణ జరిగితే బాగుంటుందేమో అని ఒక మాట అన్నాడు. ఆ మాటని 29 గ్రామాల్లో మహిళలకి చెవుల్లో పడి, రైతుల్లో పడితే కన్నీళ్లు కారుస్తూ
ఒక ఉవ్వెత్తున లేచినటువంటి కడలి తరంగం, ఆ ఉప్పెన సునామీ. అటుగా వెళ్తున్నటువంటి సీఎం గారు మందడంలో వాళ్ళు ముట్టడి చేస్తే ఉక్కిరి బిక్కిరైపోయాడు. ఎంతంటే ఆకాశంకి వెళ్ళి చూస్తా ఒక తప్పిపోయిన పిల్లోడు ఒక తిరణాల్లో బెత్తర చూపులు చూస్తాడు కదా, అట్లా చూస్తూ ఉండిపోయాడు. అంటే యాగి చేశారు. ఆయన ఇంకా 151 సీట్లు అధికారం నుంచి ఆ ఎంజాయ్ మూడ్ నుంచి బయటికి రాలా అప్పటికి. ఓకే, అంటే ఆయనకి అధికారం, పోలీసు, 151 సీట్లు తృప్తినివ్వలేకపోయినాయి, తన మీద దాడిని ఆపలేకపోయింది. ఓకే, అంటే ఉద్యమం ముందు సీఎం అయినా పిఎం అయినా తల వంచాల్సిందే అనేది స్పష్టంగా చేశారు ఆ రోజు. ఎవరైనా ఈ ప్రపంచంలో, హిట్లర్ లాంటివాడు కూడా. అటువంటి ఆ రోజు ఒక కుట్రకోణం దాగి ఉంది జగన్లో. వీళ్ళు నన్ను ఇంత డిటైన్ చేస్తున్నారు, పరిపాలన చేయనిస్తారా, వీళ్ళని యథేచ్ఛగా యథాలాపంగా వదిలేస్తే నా ఇంటి మీద కూడా పడతారు, ప్యాలెస్ మీద కూడా, ఈ రాజకోట మీద కూడా, వీళ్ళని మన కౌంటర్ పార్టీ చేయకపోతే లాభం లేదు, ఇక్కడ ఆగరు అనే ఒక దుర్బుద్ధితో ఆ రోజు నుంచి ఒక పెత్తందారులు పేదవాళ్ళు అనేటువంటి అంశాన్ని బయటికి తీసుకురావాలంటే ఈ 3 రాజధానులు, 54,000 పట్టాలు, దానికి ఇంగ్లీష్ మాధ్యమాన్ని జోడించి నేను మీకు చేస్తానంటున్నాను, వీళ్ళు వద్దంటున్నారు, చంద్రబాబు నాయుడు అండుకో, ఎల్లో మీడియా, డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అంటున్నారు. డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అంటే అది ఒక ఫ్రెంచ్ వర్డ్, అంటే అది అసమతుల్యత. అది ఎక్కడ ఉంది? దుబాయ్లో ఉండొచ్చు, లేకపోతే మన బీహార్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఎందుకు అసమతుల్యత వస్తుందంటే ప్రపోర్షనేట్గా ఉన్నటువంటి అక్కడ లోకల్ పీపుల్ లేకుండా 90% అవుటర్స్ వెళ్తే ఆక్యుపై చేస్తే అక్కడ సీట్లు పంపకంలో తేడాలు రావటం వల్ల లోకల్ వాళ్ళ అసమతుల్యత ఇచ్చేస్తారు. అంటే పంచుకునే దగ్గర అది బీహార్లో ఉంది. ఇది అప్లికేబుల్ కాదు ఇక్కడ ఈ భూములు పంచుకునే దగ్గర, ఆస్తులు పంచుకునే దగ్గర షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. అవును, కానీ ఉత్పన్నం అవ్వదు. కానీ దాన్ని ఏదో అట్లా పెట్టి కోర్టుల్లో, అదే న్యాయస్థానాల్లో కూడా ఇదేదో అద్భుతమైన ఓల్డ్ లాగా ఉంది, దీన్ని మనం పరిశీలనలో తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా కొన్నిసార్లు కొన్ని భ్రమల్లోకి పోతూ ఉంటారు. న్యాయస్థానాలు కూడా ప్రభావితం అవుతారు, మనుషులు కదా. దాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మో మీ అందరిని దూరంగా పెడతా ఉన్నారన్నా అన్నాడు. అంటే నేను స్వభావ సిద్ధంగా నేను అంబేద్కర్ వాదిని, నేను దేనికి ప్రలోభాలకు పోను. నేను చాలా ఉద్యమాలు చేశాను, చాలా మందిని చూశాను. పిఎం మెడలు కూడా ఉంచి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా తెచ్చాను. నేను పిలిపించినప్పుడు 9 మంది చనిపోయారు భారతదేశంలోనే. నేను కృష్ణమాదిక్ గారు, జేబీ రాజు గారు అందరం కలిసి నేను జాతీయ కోఆర్డినేటర్గా ఉండి ఉర్రతొలగించాను, చట్టాన్ని తీసుకొచ్చాను. నేను ఎవరిని లెక్క చేయను. అదే నాకేంటంటే ఒక రాజధాని ఉద్యమం గురించి నేను పెద్ద పట్టించుకోను, ఐ నెవర్ మైండ్. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు, తప్పేంటి? నా హక్కు కోసం నేను పోరాటం చేస్తున్నాను, అంతే కదండి. సంభవామి యుగే యుగే అంటే ఏంటి? శిక్ష రక్షణ, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. అవునండి. అంతం, మన కలియుగం అంతమయ్యేటప్పుడు చివరిలో ఇద్దరి మధ్య, అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగితే ఒకళ్ళు ముందు చచ్చిపోతారు, తర్వాత ఇంకోటి చచ్చిపోతారు. అంతటితో కలియుగం అంతం చేయడం కోసం ప్రతి అంశంలో కూడా, త్రేతాయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ మనకేం చూపిస్తూ ఉన్నారంటే నీతి. అవి అంతమైపోవాలంటే చివరిలో యుద్ధాలు మటుకు తప్పు, ముందు నుంచి కష్టాలు ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా మన కలియుగంలో కూడా ఇక్కడ అంతం చేయాలనుకున్నాడు ఆంధ్రప్రదేశ్ని. నాకు అర్థం కాదు. అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనం కులాల మధ్య చిచ్చు పెట్టి పేదోడు పెత్తందారి అనేటువంటి డిఫరెన్స్ తీసుకెళ్ళి అవన్నీ రాజకీయంగా వాడుకోవటం కోసం అగ్ని ఆరదు పురుగు సావదు, అగ్ని ఆరదు పురుగు సావదు. అంటే సమస్యను సమస్యగానే ఉంచి సమస్య పరిష్కారం చేస్తున్నానని చెప్తూ ప్రయత్నం చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు అంటూ వీళ్ళు అడ్డం పడుతున్నారని జనానికి బూచిగా చూపించి వాళ్ళ మీద గుడ్డ కాల్చి నెత్తి మీద వేసేటువంటి ప్రక్రియలో భాగంగా చట్టాలని సమగ్రంగా అధ్యయనం చేయకుండా సలహాలు, పిచ్చోడు సలహాలు తీసుకొని శాసన మండలిలో మనకి మెజార్టీ లేనప్పుడు నువ్వు చట్టం ఎట్లా చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? మేమంతా పిచ్చోడమా? మేము కూడా చదువుకున్నాం కదా, ఎట్లా చేస్తావు? అక్కడ
రెఫర్ చేశారు ఎక్కడికి, సెలెక్ట్ కమిటీ, అవును. షరీఫ్ గారు. అది కోల్డ్ స్టోరేజ్లో చట్టంగా. నువ్వు మళ్ళా అది కోర్టుకి వెళ్ళారు వాళ్ళు. అక్కడ కోర్టు వాళ్ళు తీర్పు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ లోపల ఏం చేసావు, నువ్వు పెట్టినటువంటి బిల్లుని ఉపసంహరించుకున్నావు. ఎందుకు? ఇది కుట్రకోణం. అంటే చట్టం కనుక ఉంటే అక్కడ ఆ పిటిషను నిరర్ధకం అవుద్ది. అంటే అది డిస్పోజల్ అవుతుంది. అంటే షుడ్ నాట్ అరైజ్, దాని మీద ఇక నువ్వు తీర్పు ఇవ్వటానికి లేదు. ఓకే, అది తెలిసి నువ్వు చట్టాన్ని క్యాన్సిల్ చేసుకున్నావు. సో వాళ్ళది ఆ ప్రమాదాన్ని పొంచి ఉన్నదాన్ని గమనించి న్యాయస్థానంలో ఇప్పుడు కనుక మనం ఒక డైరెక్షన్ ఆఫ్ ఫైండింగ్స్ ఇవ్వకపోతే అక్కడ జనం అంతా కూడా చచ్చిపోతారు. ఈ కబంధ హస్తాలు, జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో ఆ విధమైనటువంటి ఉత్పన్నం కాకుండా ఆంధ్రప్రదేశ్లో మంటల మీద నీళ్లు పోయాలా అని ఒక పెద్దలందరూ కూర్చొని ఆలోచించుకొని ఒక డైరెక్షన్ వితౌట్ చట్టం లేకుండానే అసలు అది అప్లికేబుల్ కాకపోయినా వాళ్ళు సుమోటోగా తీసుకొని ఒక డైరెక్షన్ ఇచ్చారు. తర్వాత నువ్వు చట్టాన్ని నేను సమగ్రమైనటువంటి అన్ని ప్రయోజనాలు కలిగినటువంటి మంచి బిల్లుతో నేను మళ్ళీ ముందుకు వస్తాను 3 రాజధానులు అన్నాడు అని చెప్పాడు. అంటే నువ్వు తప్పు చేసావనే కదా ఒప్పుకున్నట్టే. నువ్వు ఆ బిల్లు అంటే అసంపూర్ణంగా పెట్టావనేది యువర్ సెల్ఫ్ అడ్మిటెడ్. అవును. సో యువర్ కమిటెడ్ ఏ బ్లండర్ మిస్టేక్. హౌ యువర్ బీయింగ్ ఏ సీఎం, హౌ యు ఆర్ కమిటెడ్ లైక్ దట్? అంటే యు ఆర్ డిఫాల్ట్, యు ఆర్ చీటింగ్ ద పబ్లిక్, యు ఆర్ చీటింగ్ అసెంబ్లీ ఆల్సో, యు ఆర్ చీటింగ్ 175 MLAs throughout Andhra Pradesh. You are a big cheater. What I am stating today. జగన్మోహన్ రెడ్డి పెద్ద చీటర్ అంటారు. Yes, he is a cheater. He is the cheater. ఒకటి, రాజధాని ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తున్న టైంలో 3 రాజధానుల ఉద్యమానికి నాంది ఎలా జరిగింది? ఎవరు మాట్లాడారు? వెనక రాజకోట రహస్యం అంటున్నారు, తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు, ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి మాట్లాడటానికి ఎవరైతే మీరు మాట్లాడటానికి కారణాలు ఏంటి? దాని వెనక ఏంటి? దాని రాష్ట్రంలో మొదటి ఘట్టం గురించి చెప్పండి. దీంట్లో కుట్రకోణం దాగి ఉంది. రాజకోట రహస్యాలు, ఆ అంతఃపురంలో జరిగేటువంటి అంశాలు ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ నేను అన్నండి. తాడేపల్లి ప్యాలెస్ అది ఒక కుట్ర కోణంలో ఉన్నటువంటి అంతఃపురంలోని రాజకోట రహస్యాలతో రక్తంతో పునాదులతో నిండి ఉన్నటువంటి అది ఒక కోట. అంటే ఇతను రాతి యుగంలో పురాతన ఇతిహాసాల గురించి మాట్లాడుతున్నటువంటి నియంత పోకళ్ళు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ప్యాలెస్లు అంటే ఇప్పుడు లేటెస్ట్ మైసూర్ మహారాజా ప్యాలెస్ అప్డేట్ 5G స్వర్ణయుగం. ఇది స్వర్ణయుగానికి సంబంధించింది కాదు. లక ఆ ప్రాంతానికి ఆ రాజుల కాలానికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం. ఓకే సార్, రాజకోట రహస్యం అంటున్నారు, మొదటి ఘట్టం. అసలు ఈ నాంది ఎలా జరిగింది? ఎవరు మాట్లాడారు? ఏం చేద్దాం అనుకున్నారు? మీరు అంబేద్కరిస్టు, మీరు పేదల కోసం ఉద్యమాలు చేశారు. ఒక పెత్తందారుడి చేతిలో ఎలా పడ్డాడు గురునాథం అంటే ఏం చెప్తారు? అతను పెత్తందారి చేతిలో నేను పడలేదండి. ఒక ఆశావాహిని నేను. అంటే ఒక ఉద్యమం వస్తుందా అంటే దాన్ని నేను బేస్ చేసుకొని నా జనానికి ఏదన్నా జరుగుద్దేమో, మంచి జరిగితే నేను సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఉద్యమకారుడు స్వతహాగా. అవును. వాళ్ళు పేమెంట్ ఇచ్చేటువంటి తీసుకుని నేను అనుకునే అంత శక్తి వాళ్ళకి లేదు. నన్ను ఎక్కడ కొనే పరిస్థితికి వచ్చిందంటే 3 రాజధాని అనే అంశాన్ని నన్ను కొన్నారు. 54,000 పట్టాలు ఇస్తానంటే పేదోడికి అట్టానని కొన్నారు. ప్రజలను బూచిగా చూపించి గురునాథం గారిని కొనటానికి ట్రై చేశారంటారు. ఇంగ్లీష్ మాధ్యమం అన్నారు, దానికి నేను అట్రాక్ట్ అయ్యా, దానికి అమ్ముడు పోయా. ఉద్యమం చేయడానికి కారణం అది. అంటే పేదవాళ్ళకి ఏదన్నా. రెండో అంశం ఏంటంటే అక్కడ కోణం, నాతో పాటు చాలామంది వచ్చారు పాపం. MRPS అని, మాల్ మహానాడ్ అని, వాళ్ళందరూ సమాజానికి ఎప్పుడు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు. నాతో పాటు చాలామంది మంచోళ్ళు. కొంతమంది కాగిత పుల్లులు నాయకులు వాళ్ళు తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో మా సురేష్ ఉన్నాడు కదా, MP గారు, అమ్మ వాడు కట్ట పాప, అతనికి ఏం తెలుసు, మొదట అయ్యాడు, చదువు లేదు. తెలుసు కదా, వీళ్ళంతా కూడా పెత్తందారులు. ఆ కోటలో
ఒక డిజైన్ చేశారు. అంటే నేను మొన్న ఇందాక చెప్పాను చూసారా, అవునండి. ఉక్కిరి బిక్కిరి అయిపోయాడండి. అవును. మందడంలో ఏదైతే అక్కడ వెళ్తున్నప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చే ఆగ్రహాన్ని అక్కడ ఆలోచన వచ్చింది, ఓకే. దీని మీద చర్చ చేశాడు. ఓకే. ఈ పిచ్చి సలహాలు ఇచ్చే మాకు ఉన్నాడు పెద్ద సజ్జల, సజ్జల రామకృష్ణారెడ్డి. అదే పెద్ద సజ్జల, పెద్ద సజ్జల, పెద్ద పిల్ల సజ్జల సజ్జల ఇంకొక ఆయన ఉన్నాడు. పిల్ల సజ్జలు వచ్చాడు, మీ అందరి మీద ఆధిపత్యం చేస్తాడు. అవును, సోషల్ మీడియా సజ్జల భార్గవ రెడ్డి. ఆయన కాగితం పులి, ఉన్నాయి లేని ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నన్ను హైప్ చేయడం కోసం అతను ప్రయత్నం చేయడు. అతను ఏకాడికి అతను హైప్ అవటం కోసం అతను సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయటం కోసం అంశాల మీద మాట్లాడరు. అదంతా ఒక డ్రామా కంపెనీ. ఓకే. ఈ డిజైన్ గురించి మాట్లాడుతున్నాం. సజ్జల దీనికి ఈ కార్యక్రమానికి నిర్మాత. అంటే నిర్మాత అంటే ప్రభు చెబితేనే కదా సామంతులు చేసేది. అవును. అంటే డైరెక్ట్గా ఇతను ఉంటాడు అనమాట. కొడాలి నాని దీనికి ఏది కులాన్ని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని కులాలను అడ్డం పెట్టుకుని కుక్క మూతి పిందిలాగా బతికేటువంటి కొడాలి నాని. తల లేని తలసిల రఘురాము, బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేని తలసిల రఘురాము. ఇక దానికి దళిత కార్డు ఒకటి అడ్డం పెట్టుకోవాలి కదా. మాకుండారుగా కొంతమంది సూటు బూట్ వేసుకుంటారు, సూట్ కేసులు తీసుకుని దళిత దళారులు అమ్ముడు పోయే జనం ఉంటారు కొంతమంది. ఈ మా వాడు ఉన్నాడుగా ఒక ఆయన, మా ప్రతినిధి సురేష్ గారు, ఇంకా వాళ్ళ చేతిలో పావు ఏంది మమ్మల్ని అందరు నమ్మేటానికి హోల్సేల్. సార్ ఎక్కడో ఫోటోగ్రాఫర్లు తీసుకుని నందిగాం సురేష్ ని ఎంపీని చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటారు, మీరు చేతిలో పావులు అంటున్నారు. తీసుకెళ్లి అమరావతి ఉద్యమంలో పాల్గొంటారు, పోలీసులు కొట్టారు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో నన్ను జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పమని చెప్పి కొట్టారు, నేను ప్రాణం పోయినా చెప్పలేదు. సురేష్ గారు అయితే నిజంగా ఎంపీ అయ్యాడంటే బికాజ్ ఆఫ్ జగన్ కాదు పాప, అతను చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎత్తి చూపించకపోతే, వార్తల్లోకి రాకపోతే, అక్కడ ఉన్న సిఐ కనుక ఇతని మీద జులుం చేయకపోతే అసలు సోదిలో ఉండేవాడు కాదు. నేనైతే చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టాలి, జగన్ గారికి కాదు, ఆయన కృతజ్ఞుడై ఉండాల్సింది. ఓకే. అతను వెలుగులోకి తీసుకొచ్చాడు, మంచి వచ్చాడో వెలుగులోకి తీసుకొచ్చాడు. అది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి భలే వెలుగులోకి తీసుకొచ్చాడు ఈ కాస్ట్ కార్డు వాడు. ఇది వాస్తవం. నిజమంటారా? నిజమంత కదా. దీంట్లో పూజించాల్సింది ఎవరినండి? చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టాలి. జీవితకాలం చర్మం తీసి చెప్పులు కుట్టించుకున్నా కూడా తప్పు. ఓకే. అసలు మూడు రాజధానుల ఉద్యమం ప్లాన్ ఏంటి? రాజకోట రహస్యం అని చెప్తున్నారు, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఏం చెయ్యాలి, అక్కడ ఒకే రాజధాని ఉద్యమాన్ని ఎలా తొక్కాలి, ఈ అంశాలన్నింటినీ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటి? ప్లానింగ్ ఏంటంటే కొంతమంది వచ్చారు కదా ఈ సంఘాల వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకురావాలా, పోగేశారు. ఏం చెప్పారు వాళ్ళకి? 25 లక్షలు డబ్బులు ఇస్తాం క్యాష్, మీకు కారు ఒకటి ఇస్తాం, మీకు ఏదైనా పొలాలు ఇస్తాం, అవుట్ సైడ్స్ ఇస్తాం, లేదంటే మీకు పదవులు ఇస్తాం, రాజకీయం నామినేట్ అర్హతను బట్టి అని చెప్పారు. చెప్పాక ఒక 65 మంది వచ్చారు, బలోమని అందరూ కూర్చున్నారు. తర్వాత బయట నుంచి కూడా మాకు 270 మంది సపోర్ట్ చేశారు. నేను వెళ్ళి కూర్చున్నాను కదా, నిజమే అనుకో. ఇక్కడ మాకు ఉద్యమం చేయడానికి మహిళలు ఉన్నారు ఆ ప్రాంతాల్లో. ఓకే. వాళ్ళు పాపం రోజు కూలీలకు పోతారు పొలాల్లో, వ్యవసాయ కూలీలు అవన్నీ మానుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఓకే. వీళ్ళకి రోజుకు 200 ఇస్తున్నారు. 200 ఇస్తే దాంట్లో కూడా కటింగ్. వాళ్ళకి 200 పాపం దేనికి రావు యాక్చువల్గా. వాళ్ళు అక్కడ లెక్కల్లో ఏమి రాసుకుంటున్నారంటే 500 రాసుకుంటారు. వీళ్ళకి ఇస్తుందేమో. పేదోడు శ్రమను దోపిడీ చేసుకుని నీచులు దుర్మార్గులు. వీళ్ళక పాపం నాయకులకు 5 పైసలు ఇలా. వాళ్ళు వస్తూ కొంతమంది ఇక వాళ్ళు ఖర్చులు పెట్టుకొని రాలేక కొంతమంది డ్రాప్ అయిపోయి, కొంతమంది ఏమో పాపం జీవితాలన్నీ కుటుంబాలన్నీ చీకట్లో ఉండే ఆస్తులు అమ్ముకున్నారు, బంగారం అమ్ముకున్నారు, అంతా రోడ్డు మీద. ఓకే. కుటుంబాలన్నీ రోడ్డు మీద ఉన్నాయి మా కుటుంబాలన్నీ. ఇట్లా ఒక కుట్రకోణం. అంబేద్కర్ వాదాన్ని చూపిస్తా, పేదవాళ్ళకు కావాలా, చంద్రబాబు నాయుడు వద్దంటున్నాడు, ఈ చౌదరీస్ ఏమో ఈ పెత్తందారులు, అరాచక శక్తులు, ఆర్థిక ఉగ్రవాదులు మీ పీచమడుస్తున్నారు అనేటువంటి స్లోగను. అంటే నేను తీసుకెళ్ళటం కోసం ప్రయత్నం చేసింది, దాన్ని అతను ఎక్స్పోజ్ చేసి చెప్పినటువంటి మాటలు. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎల్లో మీడియా వీళ్ళంతా కలిసి డిటైన్ చేస్తున్నారు, పేదలకు అందనీయకుండా చేస్తున్నారు అనేటువంటి వాదంతో, అంటే మేము ఒక రాజధాని వాదన గురించి మేము పట్టించుకోం,
యాక్చువల్గా. అంటే వాళ్ళ ఆకలి దప్పుల కోసం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఉద్యమకారులే, మీరు ఉద్యమకారులు. అందరూ కంటెంట్ ఏదైనా ఓకే, కలబడి నిలబడి బుల్డోజ్ చేసి పోటాపోటీగా ఉద్యమం చేయటం అనేది ఉద్యమకారుల యొక్క లక్షణం. వాళ్ళది కూడా ఉద్యమకారులే. అంశం ఏదైనా పక్కన పెట్టండి, అది చేయటం అనేది మామూలు అంశం కాదు. 4 సంవత్సరాలు ఒక అంశం మీద చేయటం అనేది ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు. ఇదేమో 3 రాజధానుల ఉద్యమము లీడర్షిప్ బేస్, అదేమో క్యాడర్ బేస్. మీకు తేడా తెలుసేమో, తేడా తెలిసి ఉండాలి మీకు. ఎందుకంటే లీడర్షిప్ అనేది ఒకే వాయిస్ వెళ్తుంది, క్యాడర్ బేస్ అంటే రకరకాల వాయిస్లు వెళ్తాయి. అవును, అర్థమవుతుందా? అవును సార్. అందువల్ల 3 రాజధానుల ఉద్యమం అనేది అంత ప్రబలంగా అమెరికా దాకా వెళ్ళగలిగిందంటే అది లీడర్ బేస్. దట్ ఈజ్ అవర్ లీడర్షిప్. ఓకే. 35,000 అవర్స్ నేను అక్కడే కూర్చున్నాను ఒక వ్యక్తిగా. వాళ్ళు కూర్చోాల ఒక రాజధాని, దానికి నాయకత్వం లేదు, జెండా హీరో మొత్తం అమరావతి ఒక రాజధాని వాళ్ళది. ఇక్కడ అట్లా కాదు. బహుజన పరిరక్షణ సమితి, సోషల్ డెమోక్రటిక్ రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత ఏ ఉద్యమం అయినా సరే నా పేరుతో జరుగుతున్నటువంటి ఉద్యమం, దాని కాన్సెప్ట్ బహుజనులకి లబ్ధి చేకూరాలన్నట్టు. అవును, అది. అందువల్ల లీడర్షిప్. ఈ 3 రాజధానుల ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారు. ఇది నిజంగా ప్రజల కోసం చేస్తుంది కాదు, నేను ప్రజల కోసం, లేకపోతే రాష్ట్రం బాగుండాలి, అన్ని చోట్ల పరిపాలన అవ్వచ్చు, దాంతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మీరు అనుకుంటే దాన్ని వాళ్ళ స్వలాభాల కోసం వాడుకుంటున్నారని మీకు ఎప్పుడు తెలిసింది? మీరు వెనక్కి తిరగడానికి మెయిన్ కారణం ఏంటి? ఈ చట్టాన్ని సక్రమంగా చేయాల జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలుస్తా ఉంది, ఒకసారి చెప్పా, నన్ను పిలిపిస్తే వెళ్ళా, అన్నా నువ్వు చేసిన ఉద్యమం నాకు భరోసా ఇచ్చిందన్నా, అసలు లేకపోతే నా ప్రభుత్వమే లేదన్నా, నేను ఆ రోజున తల వంచుకొని బయటకు వచ్చాను, నువ్వు అక్కడికి వెళ్ళి కలబడి నిలబడి తొలగొట్టిన తర్వాత భరోసాతో వెళ్తున్నానన్నా అసెంబ్లీకి నవ్వుకుంటా చిరుమందహాసంతో, నిన్ను హక్కును చేర్చుకుంటానన్నా, నీ సమస్యలను పరిష్కారం చేస్తానన్నా అన్న మాటలు నాకు కొంత భరోసానిచ్చినాయి. సాక్షాత్తు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడిన మాట. అయితే నేను ఈ ఉద్యమానికి ముందు వివేకానంద రెడ్డి గారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు లోటస్ పాండ్లో. ఇదే మార్చిలో 11వ తారీఖు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గున్నాదవాన్ని తీసుకున్నాన్నా, ఆయన చాలా ఉద్యమాలు చేస్తున్నాడు, మన పార్టీకి పని చేస్తాడు, ఉపయోగపడతాడు, మనల్ని అధికారంలో తీసుకొస్తాడంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు నాకు కొంచెం మిత్రుడు పాతకాలంలో, రోటరాక్ట్ దాంట్లో. ఆయన నన్ను తీసుకొని వెళ్ళాడు. బెంగళూరు నుంచి వచ్చి ముందు 10వ తారీఖు అన్నాడు, నేను రాలేకపోతున్నానన్నా, 11వ తారీఖు వస్తానని చెప్పి నేరుగా నన్ను హైదరాబాద్ రమ్మన్నాడు. నేను 23 సంఘాలు 13 పార్టీలతో కలిసి అక్కడ పోయి, నేను అప్పుడు ఉద్యమాలు చేస్తామంటే ఇది సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఒక పార్టీ లాగా పెట్టి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి నేను ఉద్యమాలు చేస్తూ ఉన్నా. మేము అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వైఎస్ వివేకానంద రెడ్డి గారు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత 1 గంట సేపు సుదీర్ఘంగా మాట్లాడాం. లానే తీసుకెళ్ళాక ఆయన చెప్తున్నాడు, పాపం ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర, అన్న గురునాథం గారు బాగా చేయండి, మా అబ్బాయిని గెలిపించండి, నేను నమస్కారం ఇట్లా పాపం వైఎస్ వివేకానంద రెడ్డి గారు, అయ్యా జగన్ అయ్యా అబ్బాయి గురునాథం గారు మాటినయ్యా, పెద్ద నాయకుడయ్యా, ఉద్యమం చేస్తున్నాడు, మనకి బాగా చేస్తాడు, నువ్వు సీఎం అవ్వాలయ్యా అని ఇట్టిట్ట నమస్కారం పెడతా. పాపం తను చేస్తుంటే అతను నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. బాబాయ్ కదా, పెద్ద వయసు కదా, తీసుకోవట్లేదు సరిగ్గా అని మాట్లాడతానే బాబాయ్ అంటున్నాడు. కానీ ఆ లవ్ ఎఫెక్షన్ రావట్లేదు. ఏందిరా వాళ్ళ కుటుంబంలో ఏముండేది, మనకెందుకు, మన పని మంది కదా అనుకుని మాట్లాడుతూ ఉంటే, అన్న నువ్వు బాగా చెయ్యన్నా, నేను నీకు అన్నీ ఏర్పాటు చేస్తాను, నీకు యాత్రకి బస్సు గిసు దానికి కావాల్సినవన్నీ సరంజామని అంతా ఏర్పాటు చేస్తాను, నువ్వు గో హెడ్, నేను టచ్లో ఉండకపోయినా ఇదిగో కృష్ణమోహన్ రెడ్డి తర్వాత కేఎన్ఆర్ సద్ర గారు వీళ్ళంతా టూర్ ప్రోగ్రామ్ సెట్ చేస్తారు, దానికి కావాల్సినటువంటి అన్నీ ఏర్పాటు చేస్తారు, దానికి ఏదో బడ్జెట్ అంతా కూడా నువ్వంతా వాళ్ళతో సెట్ చేసుకుని వెళ్ళిపో అన్న, గో హెడ్, నువ్వు అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా నీ రోడ్ మ్యాప్ ఇచ్చేసుకొని నువ్వు వెళ్ళిపో, అందరు అటాచ్ చేస్తారు, రోడ్ షో చేయాలి. సరే నేను అక్కడి నుంచి బయలుదేరా, బాగానే ఉంది. ఆయన వెళ్ళిపోయాడు పాపం. ఆ రోజు ఆయన చంపిన వాళ్ళతో పాటు ఆయన వచ్చి ఉన్నాడు ఆ రోజు, నేను చూసి ఆ కారులో. పాపం కాదు సార్, ఇక్కడ ఒకటి చిన్నది ఎంచుకుని తర్వాత మనకు అలాంటి అయ్యా నువ్వు బాగుండు అని చెప్పి అబ్బాయికి
గురునాథం గారితో ఇలా చేస్తే అలాంటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా గొడ్డలి దెబ్బలతో చచ్చిపోయారు, ఇలా చంపేశారు, దీని వెనక వీళ్ళే ఉన్నారు అని తెలిసినప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు మీరు స్వయంగా మీకు బాగా తెలుసు, ఆయన్ని అక్కడ వాళ్ళ కూతురు కూడా ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఇవన్నీ నిజంగా చూసినప్పుడు అసలు ఏమనిపించింది ఆయన చనిపోయారని? జగన్మోహన్ రెడ్డి గారికి మానవీయ కోణం లేదు, రక్తబంధం లేదు, ఆప్యాయత లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు. పేదోడి పట్ల చూపిస్తుందంతా కూడా ప్రేమ కాదు, అది కేవలం అధికార దాహం. నియంతలాగా పెన్ను లేదు, ఇప్పుడు గన్నే ఉంది, కిమ్ములాగా ఉన్నాడు. ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి ఒక ఆ నీచమైనటువంటి పదవి కోసం తన జీవితాన్ని అన్యాక్రాంతం పాదాక్రాంతం చేసి ఇంత నీచంగా బతుకుతున్నాడు? దేనికోసం? అందరూ చీకొడతా ఉంటే ఒంటరి జీవితం జీవిస్తా ఎవరి కోసం జీవిస్తున్నాడు? అవసరమా ఈ అధికారం? ఇతను అధికారం నుంచి దించేయాల నియంతలాగా ఉన్నాడని నాకు బాధ వేసింది. చాలా బాధ నరరూప అంతా కూడా పైకి కనిపించేటువంటి మేకమని నిన్న పులి. ఇద్దరు చెల్లెళ్ళు పులివెందుల్లో ఏడుస్తున్నారు, కొంగు పట్టుకొని అడుగుతున్నారు. వాళ్ళని మళ్ళీ నువ్వు పసుపు చీర కట్టుకొని అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు అని చెప్పారు. నీకు ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్పి చచ్చిపోయిన ఆయన మీద ఆరోపణలు చేయడం ఎంత దరిద్రం అండి. దీన్ని ఏ రకంగా చూస్తారు? అంటే ఆయనకి ఒక భార్య ఉంది, పిల్లోళ్ళు ఉన్నారు, రెండవ భార్య ఉందని చెప్తున్నాడు ఆయన. అసలు ఇతను అడవిలో ఉండాల్సిన మనిషి అనిపించింది నాకు. అదివరకు నేను చాలా చాలా గొప్ప వ్యక్తి అనుకున్నాను, కానీ ఆదర్శాలు, భావాలు అతను డే 1 నుంచి కూడా ఇవాళ జరిగే ఎలక్షన్ గురించి ప్రజలు సంక్షేమం వాళ్ళకి ఆయనకి ఏం పట్టవు, అభివృద్ధి ఏమి లేదు. అదే ఒక బటన్ నొక్కాను 157 సార్లు. నేను అడుగుతున్నా, మా వాళ్ళందరికీ 2,75,000 కోట్లు వేసావు. మా వాళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉన్న అందరికీ వేసావు 5,50,00,000. మాకేం ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదు, నీ బాబుగారి సొమ్మేం కాదు. నువ్వు నొక్కేసిన 8 లక్షల కోట్ల గురించి మాకు లెక్క చెప్పు. అసలు ఫస్ట్ దాని గురించి చెప్పు. అది చెప్పు. నువ్వు అది చెప్పకుండా నేను ఇది ఇచ్చాను చెబుతావు, మాకు ఇచ్చానంట. మాకేనే బాబుగారి సొమ్ము ఇచ్చేది, మేము ట్యాక్సులు కడితే మాకు ఇచ్చేవు. నువ్వు ఇచ్చేది లేకపోతే నీ పులివెందుల్లో అక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరైనా తెచ్చిచ్చావు, నీ ఆస్తులు మంచిగా మాకు. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అనే దాంట్లో భారతదేశంలో లౌకిక రాజ్యాంగంలో న్యాయ నిర్ణేతగా నిన్ను పెట్టి మేమంతా డబ్బులు నీకు అప్పు చెబితే పెట్టపోరు పిల్లి తీర్చినట్టుగా నువ్వు మొత్తం దాచేసుకొని నువ్వు నేనే అనే అహం పోతే ప్రజాస్వామ్యం ఎక్కడ మనుగడ సాగించదండి. నీ అంతలా తయారవుతున్నావు. ఏం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఏమిటి నీ యొక్క నైజం? ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నావు? అన్నదమ్ములుగా ఉన్న మేమంతా కూడా కలిసి జీవిస్తూ ఉంటే కలిసి కొట్టుకొని అందరం కలిసి విడిపోయి చచ్చిపోవాలనుకుంటున్నావా నీ అధికారం కోసం? అంటే రక్తమాంసాల మీద అధికారాన్ని నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఈ మనుషులంతా చచ్చిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నావు నువ్వు? విధ్వంసక పద రచన చేస్తావు, పథక రచన బాగా చేస్తావు, నువ్వు విధ్వంసంగా చేస్తావు, విద్వేషాలు పుట్టిస్తావు, ఒక విస్ఫోటకాన్ని సృష్టిస్తావు, ఆ సమస్యని అట్టానే ఉంచుతావు, సమస్య మీద నువ్వు సమాధులు పునాదులు కడతావు, ఈ వ్యవస్థనంతా డిస్మాండ్లింగ్ చేస్తావు. ఏంటి నీ యొక్క రచన? నీ అంత క్రిమినల్ మైండ్, అంత గొప్పగా, అంత పెద్దగా జగన్మోహన్ రెడ్డి గురించి అంత గొప్పగా తెలిసిన జగన్మోహన్ రెడ్డిని ఢీకొనబోతున్నానంటే భయం కలగలేదు గురునాథానికి? భయం సార్, నేను స్టువార్ట్పురంలో పుట్టాను సార్. నేను దొంగలందరినీ రిఫార్మ్ చేశాను ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. 125 మందిని, గజ్జల ప్రసాద్, టైగర్ నాథ్, పెద్ద వాళ్ళని, వాళ్ళందరూ సిటీ ఇక్కడ ఉంది పెద్ద దొంగ. ఆ దొంగలను నేను మార్చాను, కానీ ఈ గజ దొంగల్ని, ఈ ఆర్థిక దొంగల్ని, ఈ వీళ్ళని నేను మార్చలేకపోయా, నేను మారిపోయా. వాళ్ళని స్టోర్టపురంలో గజ దొంగల్ని, టైగర్ నాగేశ్వరరావు దగ్గర నుంచి పెద్ద వాళ్ళని చూశానన్నారు. చాలా మంది మార్చాను సార్, అందరినీ మార్చాను చేసి 3 కోట్లు ఇప్పించి ఎన్టీ రామారావు గారి దగ్గర తెచ్చి, విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ కేసులన్నీ కొట్టేయించి వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటికీ అన్ని అందించి రిఫార్మ్ చేశాను ఆ ఒక్క మాటతోనే. కోర్టులు, చట్టాలు, ప్రభుత్వాలు ఎవరు చేయలేనటువంటి పని నేను చేశా. మరి అంత దొంగల మంది మార్చింది మీరు, ఇక్కడ ఈయన మార్చలేకపోయారా? ఈ దొంగలు మార్చలేక నేనే మారిపోయా. ఆయన మార్చాలనుకుని మీరు మారారా? నేను మారిపోయా ఇక, నేను అక్కడ ఉండలేక. ఓకే, నేను కూడా దొంగలైపోతానేమో ఎవతో ఉంటే, ఎందుకు వచ్చిన గొడవరా బాబని నేను తెలుగుదేశం పార్టీలో. ఓకే సార్, మీరు ఇందాక మాట్లాడుతున్నారు మీ అందరూ సజ్జలు అవ్వచ్చు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ మీకు అండగా ఉంటారు. వెళ్ళరమ్మన్నాడు, యాత్రకి వెళ్ళొచ్చారు. వెళ్ళేటప్పుడేమో నేను చాలా మంచోడిని,
ఈ వైఎస్ వివేకానంద రెడ్డి 3 రోజుల తర్వాత పడ్డాడు కదా, అప్పుడు దాకా నన్ను పెద్ద ఇంట్లో సొంత అల్లుళ్ళలాగా చూసుకున్నారు. నేను పెట్టి నేను ప్రపోజల్ సోకి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. అప్పో అసలు లేచి నించునేవాడు. నేను వెళ్తా ఉంటే సత్ర గారు గురునాథం గారు అసలు అసలు అప్పో అసలు ఆ మర్యాదలు తక్కువ కాదు. అసలు అట్ట చేశారు. ఇక తర్వాత పాంప్లెట్ కొట్టిచ్చారు, నేనే ఇచ్చాను ఫీడ్బ్యాక్. బహుజన రాజకీయ చైతన్య యాత్ర పేరు పెట్టేశారు, నా ఫోటో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టారు, స్టిక్కర్లు చేయించేశారు, అన్ని చేశారు, అన్ని లెక్కలు రాసేసుకున్నారు, దానికింత దీనికింత అని. దాంట్లో కట్ చేయటం కోసం, వాళ్ళందరూ దాచేసుకోవటం కోసం ఒక పెద్ద కుట్ర బన్నారు. ఆయన చచ్చిపోయిన దగ్గర నుంచి నాకు గౌరవం ఇవ్వట్లా. బయలుదేరని అంటారు, ఎవరు బయలుదేరని అంటారు, అది ఎవరు ఆళ్ళేడంటారు, ఈళ్ళేడు అంటాడు, గయారాంగాడి పేర్లు చెబుతారు. అట్ట కొంచెం డ్రాగింగ్ చేస్తా, నన్ను నెలనేయకుండా చేయటం కోసం. నేనేదో బాగా ఎక్స్పోజ్ అవుతానేమో అని, ప్రొజెక్షన్ వస్తుందేమో అని. రేపు ఆయన జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ అవుతాడేమో, వీడికి ఇంత తెలివి ఉంది, వీడు పబ్లిక్లోకి వెళ్తున్నాడు, మనం పబ్లిక్లోకి వెళ్ళాం, కట్టన బిహైండ్ ఉంటాం, వీడు జనంలోకి వెళ్ళిపోతున్నాడు, ఈ కులాల్లో పుట్టి ఓడి పెద్దోడైపోతే రేపు మన పప్పులు ఉడకమేమో, మనకి అక్కడ ఉండదేమో, మన విషయాలని చెప్పేస్తాడేమో అని వీళ్ళు చేసే అవినీతిని అక్కడ లోటస్ పాండ్లో 1000 కోట్లుగా చేస్తూ ఉన్నారు. ఆయనేమో పాపం అందరికి ప్యాకేజీలు ఇచ్చి అన్ని రాసి పెట్టి ఉంటే శాంక్షన్ చేసుకుంటూ మొత్తం ఎత్తేస్తున్నారు. ఆయనేమో పాపం పిచ్చోడు రోడ్ల వెంట తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ కూర్చొని ఈ కమిటీ అంతా డబ్బులన్నీ ఎత్తేస్తూ ఉంటారు. నాలాంటి వాడికి ఇచ్చినవన్నీ మనకు సక్రంగా ఇవ్వకుండా చెబుతామేమో అని భయం వాళ్ళకి. నన్ను కలవనేయకుండా చేసేవాళ్ళు. నేను వెళ్ళేటప్పుడు బ్రాహ్మడి చేతిలో మేకపిల్ల ఎట్లా ఉంటుంది, మేకపిల్ల బ్రహ్మాండంగా ఉంటుంది, తీసుకొని వెళ్తా ఉంటే 10 మంది, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, ఏందయ్యా నువ్వేంది కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు అని ఒకటంటే, నేను మేకపిల్లని అంటే 10 దగ్గరికి వెళ్ళేటప్పటికి అందరు కుక్క పిల్ల అంటున్నారు, నేను పిచ్చోడిని అనుకో కుక్క పిల్లని పక్కన పడేసా అంట. అట్టా నేను విజయవాడ దాటి వెళ్ళి శ్రీకాకుళం నుంచి వెనక్కి వచ్చేటప్పటికి, నేను వెళ్ళేటప్పుడేమో పాపం మేకపిల్లే, వచ్చేటప్పుడు బట్టి కుక్క పిల్ల అయిపోయింది. రాజకీయం చేశారు కుట్ర కోణంలో, నెలనేయకుండా చేసి ఒక నీచమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి. ఈ రాజకీయంగా ఇలా కుట్ర చేయడానికి మీరు కారణం ఎవరనుకుంటున్నారు? దీని వెనక ఎవరున్నారు? మీరు వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయాడు. నాకు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి క్లాష్ నాకు అర్థమైపోయింది. నేను ఆయన తీసుకొచ్చిన మనిషిని, నేను అంతఃపురంలోకి వెళ్ళిపోయాను అనుకో, నేను ప్రొజెక్షన్ పెరిగిపోద్ది, అప్పుడు నాకే ఆ సదల పోస్ట్ ఇవ్వచ్చు. వీడికి ఆ పోస్ట్ దాకా ఎందుకు ఇవ్వాలా, వీడి తక్కువ కులాల్లో పుట్టాడు కదా, వీడిని ఇక్కడే కట్ చేసేస్తే పోలా, కుక్క పిల్లని చేసేసారు, చెడు ప్రచారం చేశారు, అయిపోయింది. అసాసినేషన్ చేశారు క్యారెక్టర్. వైసీపీ కూడా మీ మీద చాలా నెగిటివ్ కామెంట్ చేసింది ఒకనొక టైంలో. వీళ్ళందరూ కొన్ని మాట్లాడుతున్న పరిస్థితి, ఎవరైనా కానీ అక్కడికి వెళ్తే వీళ్ళు అమ్ముడుపోయారంటారు, ఇక్కడికి వెళ్తే వీళ్ళు అమ్ముడుపోయారంటారు. అంటే ఎవరైతే రాన్నా కూర్చోన్నా అని మాట్లాడిన వ్యక్తులే అక్కడి నుంచే గురునాథం మీద ఒక నెగిటివ్ ప్రచారం చేశారు. దీన్ని ఎలా అనిపించింది? నిజంగా ఆ ప్రచారాల మీద ఏం చెప్తారు సార్? ఇప్పుడు తెరిచిన పుస్తకం నాది, నేను ఎవరిని చేయజాతను, నాకు ఎవరిని నేను డబ్బులు అడగను, నా సొంతవి నేను పెట్టుకొని తిరుగుతా. మొదటి కానించి నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ రిజర్వేషన్ కులాల్లో వచ్చానని నా ఆత్మగౌరవం చంపుకొని ఎక్కడ బతకను. లేకపోతే నేను ఎప్పుడో కంతిరం మంత్రి అయ్యేవాడు. కంతిరం మంత్రినా? ఏదో ఒకటి అయ్యేవాడిని. మంత్రి అయ్యాక కంతిరే కదా అయ్యా, నెక్స్ట్ అవ్వాలి కదా, కంతిరి అయితేనే కదా వాడు నాయకుడు అయ్యేది. ఎప్పుడు అయ్యేవాడిని. నేను తలవంచను, కాడు పట్టుకోను, బానిసం చేయను, నా జాతులను తీసుకెళ్ళి నేను అమ్మేను. అందువల్ల నేను పడదాళ్ళకి ప్రశ్నిస్తాను. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చేతులు కట్టుకునే వాళ్ళు కావాలా, అటెండర్లు కావాలా, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అటెండర్లు అవ్వాలి, వాళ్ళ దగ్గర నమస్కారం పెట్టాలి. అది వాళ్ళ నియంత పోకడం. ప్రవాసాంధ్రుల నుంచి 400 కోట్ల రూపాయలు తీసుకొని దాచిపెట్టుకున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా ప్రవాసాంధ్రులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అటు ఇటు అని చెప్పి దానికోసం ఈ ఉద్యమం, 3 రాజధానుల ఉద్యమం కోసమో వాటి కోసమో డబ్బులు ఫండింగ్ వసూలు చేసి జనాల్ని దాంట్లో కూడా దోచుకుందని దోచుకున్నారు సార్. ఎవరిచ్చారు పాపం, వాళ్ళు వసూలు తగులుద్ది. పేదోడు పాపం, వాళ్ళంతా ఎంతో కష్టపడి ఎండలో వానలో. అసలు ప్యాకేజ్ అంటే ఏంటండి? ఖర్చుల నిమిత్తం ఇప్పుడు ఎలక్షన్లు చేస్తున్నారు, 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్యాకేజీలు కదా. ఇప్పుడు అవసరం కోసం అన్ని పెట్టుబడిదారి ఉద్యమాలే అండి. ఇప్పుడు స్వతహాగా ఉద్యమాలు ఎట్ట వస్తాయి? ఇప్పుడు నేను 4 ఏళ్ళు ఉద్యమం ఉంది, 4 ఏళ్ళు ఉద్యమం నా ఆస్తులు సరిపోతాయా? అవును, సరిపోవు. ఎవరు తెచ్చేస్తారు? ఒక నాయకుడిని నమ్ముతారు సమాజంలో. అవును, ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇచ్చేవాళ్ళు డొనేషన్లు ఇస్తారు సార్.
అవును. ఇప్పుడు ఒక రాజధాని వాళ్ళు ఉన్నారు అక్కడ రైతులు, మరి వాళ్ళ దగ్గర లేవనా, లేకపోతే వాళ్ళు ఉద్యమం చేయడానికి డబ్బులు లేవనా? 400 కోట్లు ఎన్ఆర్ఐలు ఎందుకు ఇచ్చారు? ఒక ఉద్యమ నేపథ్యం. అవును. ఒక ఉద్యమం చేసేటప్పుడు ఫండ్స్ ఇస్తారు అందరూ. ఓకే. అది ప్యాకేజ్ అనుకుంటే ఎట్లా? ఫూల్స్, తెలియని వాళ్ళు. ప్యాకేజ్ ఏంటి? ఆ ఖర్చుల నిమిత్తం కావాలి కదా. అవును, ఒక మద్దతుగా వాళ్ళు మరి దానికోసం కృష్ణమాది గారు ఉద్యమం చేస్తున్నాడు, ఆయన కడు పేదోడు, 25 సంవత్సరాల నుంచి. ఓకే. మరి ఎన్ని కోట్ల రూపాయలు అయి ఉంటాయి? ఆయనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? అవును. గురునాథంకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? మరి 40 సంవత్సరాల నుంచి నేను ప్రజా జీవితంలోనే ఉన్నాను. నన్ను నమ్మిన వాళ్ళు, నా వెనకున్న వాళ్ళు, నా జాతుల వాళ్ళు నాకు పెట్టుబడి, వాళ్ళే పెట్టుబడి నన్ను నడిపిస్తారు అవును. అంశాల కోసం. ప్యాకేజీలు ఏంటండి? ఇప్పుడు నిన్న అన్నారు మా వాళ్ళు, మీరు చెప్పారు చంద్రబాబు దగ్గరికి వెళ్తే అంటే నాకు ఒక బెంచ్ కార్ ఇచ్చాడు. బెంచ్ గారు ఇచ్చాడు, కోట్లు కోట్లు మూటలు మూటలు డబ్బులు కూడా కోట్లు డబ్బులు ఇచ్చాడంట, ఫ్లాట్ ఇచ్చాడంట, ఇంకేదో ఒకటి చెప్పారు సార్, బంగ్లా ఇచ్చాడంట. 10 కోట్లు బంగ్లా. ఎక్కడ ఉంది సార్ బంగ్లా? ఎక్కడ? ఇప్పుడు నాకు చూపిస్తే నిద్రపోతారా? దాంట్లో నిద్రపోతాను. నాకు సరైన ఇల్లే లేదు. ఈ బంగ్లా ఎక్కడ పడుకోవాలా? నేను నేల మీద కూర్చుంటాను, చెక్క బాల మీద పడుకుంటాను. నేను ఉద్యమం చేసింది 35,000 గంటలు. వాళ్ళందరూ ఏసీల్లో ఉన్నారు, అధికారం వచ్చి ఎంజాయ్ చేశారు. నేను తీసుకొచ్చిన అధికారం నా రెక్కల కష్టం మీద, బహుజనుల రెక్కల కష్టం మీద అధికారాన్ని తీసుకొచ్చి నేను కూర్చోబెడితే, మా రెక్కల కష్టాన్ని శ్రమ దోపిడీ చేసి ప్యాలెసుల్లో కూర్చొని గండికోట రహస్యాలు చేస్తా, మా మీద ప్రయోగాలు చేస్తా, మా ఓట్లు దండుకుని మా బహుజనులు సామాజిక న్యాయం అని చెప్పి మమ్మల్ని ఉత్త చేతులతో బయటకు పంపించారు. అమ్మకి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి పట్టు చీర పెడతా అన్నట్ట. మా గురించి చెప్పయ్యా, మేము పేదవాళ్ళం. సార్ ఒకసారి మీరు శ్రీకాకుళం నుంచి వచ్చిన తర్వాత అన్నా గురునాథం అన్నా అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో, ఈ కుట్ర కోణాలను మీరు ఆయన చెప్పే ప్రయత్నం చేయలేదా? మీరు నేను చెప్పడానికి నన్ను కలవనిస్తే కదా సార్, అది చేసేటప్పుడు డిటైన్ చేస్తారు. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడేటప్పటికి రాజకోటలోకి ప్రవేశించాలంటే నన్ను అసలు ప్రవేశించకుండా చాలా తంటాలు పడ్డారు, నన్ను ఆపారు, డిటైన్ చేశారు. ఆ మాటలు మాట్లాడనీయకుండా కూడా సెక్యూరిటీతో నన్ను కొంచెం అయిపోయింది టైం అన్నట్టుగా క్లోజ్ చేసేవాళ్ళు. చెప్తామని ప్రయత్నం చేసిన, చాలా సార్లు చెప్పాలని ప్రయత్నం చేశాను, చెప్పాను కొన్నిసార్లు. వాళ్ళంతా ఒక క్వార్టరీ, వీళ్ళంతా మొత్తం స్క్రిప్టే, అంత స్క్రిప్టే. ఆయన మనసు కూడా అదే అని నాకు అర్థమైంది చివరికి. అంటే వివేకానంద రెడ్డితో వచ్చాడు కదా, మనం ఎందుకు ఇవ్వాలి ఇతనికి అనేటువంటి అభిప్రాయానికి ఆయనకు కూడా తీసుకొచ్చారు, నా మీద చెడు ప్రచారం చేసి. సో 3 రాజధానులు ఉద్యమం చేపిస్తూ 4 సంవత్సరాలు పెడుతూ నాకు పదవి అప్పుడు ఇస్తానన్నాడు. ఏది? నేను ఉద్యమం చేస్తే నేను పదవి అడగలేదు, నా ఉద్యమాన్ని తాకట పెట్టను. దట్ ఈస్ వెరీ క్లియర్ వాట్ ఐఎమ్ స్టేటింగ్. నాకు బాకీ ఉన్నారు మీరు. నేను 87 రోడ్ షోలు చేసి వచ్చినప్పుడు మీరు నాకు సరైన ప్యాకేజ్ ఇవ్వకుండా మొత్తం తినేసి నాకు పదవి ఇస్తానన్నారు. అది నేను ఎప్పుడు క్లైమ్ చేస్తుంటా చివరిదాకా. ఆ వాగ్దానాన్ని నిలుపుకోవాలి. నాకు ఎవరితో చెప్పలేదు, నేను దానికి బెండ్ అవ్వలేదు. పదవులు ఆలకిస్తానన్నారు. నాతో పాటు కూర్చున్నటువంటి వాళ్ళందరికీ నేను పదవి అడగల. ఉద్యమం చేసినప్పుడు నేను డబ్బులు అడగల, నేనేం అడగల. నాకు అంబేద్కర్ వాదిని, నాకు కావాల్సినటువంటి అవి చట్టంలో చేయండి అని నేను అడిగాను. అక్కడ కూడా మోసం చేశారు. అయ్యా అన్ని మోసం చేశారు. ఇదిగో అదిగో విశాఖపట్నం వెళ్తాను, సోమవారం వెళ్తాను, మంగళవారం వెళ్తాను, నా కుటుంబంతో వెళ్తాను, దసరాకి వెళ్తాను, క్రిస్మస్కి వెళ్తాను, ఉగాదికి వెళ్తాను, జనవరికి వెళ్తానని చెప్పి 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 అన్న అక్కడికి వెళ్ళిపోగానే మీరు సక్సెస్ అయినట్టే. 54,000 పట్టాలు నేను ఏమడిగానంటే, సీఎం గారు వాళ్ళకి సిఆర్డిఏలో 9 of 77 41 అధికారంలో చట్టం ఉంది. వాళ్ళు 7 జోన్స్ పెట్టుకున్నారు సిఆర్డిఏలో, అంటే మాస్టర్ ప్లాన్లో. 3 జోన్లో R3 జోన్లో ఈ 1,500 ఎకరాలు పెట్టారు. ఈ పేదవాళ్ళకి సిఆర్డిఏలో 5% ఇవ్వాలని ప్రజలందరూ కలిసి మమేకం కట్టుకుంటే కదా ప్రజా రాజధాని అనేది, వాళ్ళకి పట్టాలు ఇవ్వండి, ఇల్లు కట్టిద్దాము అన్న. అంటే సరే అన్న ఇస్తానన్నాడు. ఒక అడుగు ముందుకేసి ఆయన ఏం చేశాడు, డిస్మాండింగ్ చేసి మాస్టర్ ప్లాన్ని రూయిన్ చేసి చట్ట సవరణ చేసి సిఆర్డిఏది R5 జోన్లో ఒక అడుగు ముందుకేసి మీకు బెటర్గా ఇస్తున్నానన్నా అన్నాడు. నేను అట్లా చేయమనలేదే, చట్టాన్ని నీ చేతిలో తీసుకోమనలేదే. ఇప్పుడు సమస్య ప్రశ్నించారు, సమస్యను సమస్యగా ఉంచేసి నువ్వు సమస్య మీద ఎదుటి వాళ్ళకు బురద చల్లి రాజకీయం చేయాలనుకోవటం తప్పు కదా. మా వాళ్ళందరినీ 54,000 మందిని రోడ్డు మీద పడేసావు కదా, పట్టాలు ఇచ్చాం, నోటి కాడ దాకా వచ్చింది పోయింది కదా. మళ్ళీ కోర్టుకు వెళ్ళారు.
ఇప్పుడు నీ స్థలంలో నేను వచ్చి ఇల్లు కట్టుకుంటా అంటే ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు. అవును. నీకు నిర్దేశించినటువంటి స్థలం ఉంటే దాంట్లో కట్టుకో, తప్పులేదు, చట్టం. ఉమ్. నువ్వు వాళ్ళ ఇంట్లోకి పోయి నేను ఇల్లు వేసాను, వాళ్ళ తరిమి కొడతాను, నీకు పెద్ద బంగ్లా, చంద్రబాబు నాయుడు గారి బంగ్లా నీకు ఇచ్చేస్తానని అంటే అది పొరపాటు కదా. నీ బంగ్లా ఇస్తావా? అమరావతి రాజధానిగా ఉండటానికి ఆయనకున్న ప్రాబ్లం ఏంటి? చంద్రబాబు నాయుడు దాన్ని నిర్మిస్తానన్నాడు కాబట్టి అది తప్ప, అక్కడ అక్కడ లేకపోతే దళితులు కమ్మ రాజధాని అన్నారు. మొత్తం చూస్తే తాటికొండ నియోజకవర్గం అవ్వచ్చు, చుట్టుపక్కల, నేను అక్కడే పుట్టి పెరిగాను, అది ఎస్సీ నియోజకవర్గం, బహుజనులు చాలామంది ఉన్నారు, ఇచ్చిన భూములు ఇచ్చిన వాళ్ళలో కూడా చాలామంది ఎస్సీలు ఎస్టీలు ఉన్న పరిస్థితి. ఆయన ప్రాబ్లం ఏంటి? దాన్ని అలా బొందబెట్టడం అంటే మొత్తం అన్నిటిని నాశనం చేసి విధ్వంసం చేయటానికి మీరున్నారు. అంతకుముందు కూడా మీతో మాట్లాడినప్పుడు కూడా ఆయనకున్న ప్రాబ్లం ఏంటి మీకే తెలిసి ఉంటుంది, అక్కడి నుంచే వచ్చారు కాబట్టి. ఏంటి ఆయన ప్రాబ్లం ఏంటి? అమరావతి ప్రాబ్లం ఏంటంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటిది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. దాని అధ్యక్షుడు కానీ, దాని యొక్క ప్రభావం కానీ, దాని రూట్స్ కానీ, వీళ్ళు ఆర్థికంగా బలపడ్డారు వ్యవస్థలో. ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలి. ఆర్థికంగా అమరావతి వచ్చిన తర్వాత కమ్మోళ్ళందరూ బాధపడ్డారు. ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు. అట్లా కాదు, వాళ్ళు ఏదైతే ప్రపోజల్ పెట్టారో, వాళ్ళు నిర్మిస్తున్నటువంటి ఒక రాజధానిని డిస్మాండ్లింగ్ చేసేస్తే, మనోధైర్యాన్ని దెబ్బతీస్తే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఈ జాతి ఒక విధ్వంసకర జాతి, ఇది బహుజనులకు దూరమైన జాతి, ఇది పెత్తందారుల వ్యవస్థ, వీళ్ళు ఒక నీచమైనటువంటి స్వభావంతో ఉంటారనే సమాజంలో ఒక చెడు అభిప్రాయాన్ని తీసుకురావటం కోసమే మా 3 రాజధానుల ఉద్యమాన్ని అక్కడ పెట్టి, మాతో ప్రతిరోజు ఆ విధమైనటువంటి వల్లెవేయించి, పతాక శీర్షికల్లో మాయన్ని ఎక్స్పోజ్ చేసి, మా బహుజనులందరికీ ఇంజెక్ట్ చేయించి 5 సంవత్సరాలు, ఆ ఇంజెక్ట్ చేసినటువంటి తాలూకు ఈ రోజున అంటే ఈ బహుజనులందరికీ, ఈ పెత్తందారులు, ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు, ఈ కమ్మాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వ్యతిరేకులు అనేటువంటి ఒక ముద్రేసి, దాన్ని శరవేగంగా జనాల్లోకి తీసుకెళ్ళి, దాంట్లో అతను కృతకృత్యుడు అయ్యాడు. ఈ ప్రతిపక్షాలు దాన్ని తిప్పికొట్టలేకపోయింది. అదే ఈ రోజున ఆ 3 రాజధానుల అంశమే తన విజయానికి సోపానంలా మారింది అనుకొని ఆనందంతో పరిగెత్తున్నాడు. ఆ 3 రాజధానుల ఉద్యమ నేతని పక్కకు నెట్టేసి, జనాలను తను చేరువు చేసుకొని, నేను ఇచ్చినటువంటి డైరెక్షన్లో, నేను చెప్పినటువంటి డైలాగులతో వాళ్ళ యొక్క సెంటిమెంట్, బలహీనత, పేదరికం ఎక్స్ప్లాయిట్ చేసి, అది ఓట్ల రూపంలో ఇవాళ విజయం చేకూర్చే విధంగా తను దాన్ని క్లెయిమ్ చేసుకుంటా. అతను నేను ఫ్రాంచైజు, నేను ఆ పేదలకి బ్రాండ్ అంబాసిడరు, గురునాథన్ చెప్పాడు కదా మీకు. ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు చెప్తున్నారు పేదలకి పెత్తందారులకి మధ్య ఈ మాట వండుకుంటా ఉండదు. ఇండియాలోనే రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన పేదలు అవుతారు, మిగతా వాళ్ళు పెత్తందారులు అవుతారు. ఓకే, పేదవాడే అనుకున్నాము. ఇన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని రైతులు అవ్వచ్చు, ఎస్సీ కులాల మీద ఎన్ని దాడులు చేశారు. సుధాకర్ అంశం ఏంటండి? మాస్క్ అడిగానని చెప్పారు. సుధాకరే కాదు, ఎస్సీల మీద చాలా దాడులు జరిగినాయి. చీరాల్లో శిరోమండలం గురించి ఏంటండి? శిరోమండలం త్రిమూర్తులు చేస్తే అతను హక్కును చేర్చుకున్నాడు. అనంతబాబుని, సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే అతను హక్కును చేర్చుకున్నాడు. ఇప్పుడు అక్కడ మర్డర్లు చేసిన వాళ్ళు మానభంగాలు, అవినాష్ రెడ్డిని హక్కును చేర్చుకున్నాడు. బాబాయిని, స్వయాన బాబాయిని హతమార్చిన వాడిని. అసలు ఈ ఎవిడెన్స్లు కాదు సార్. అవినాష్ రెడ్డిని హక్కును చేర్చుకొని టికెట్ ఇవ్వటం, వాళ్ళమ్మను వైజాగ్ పంపించి అవమానపరిచి ఓడగొట్టించి, అవినాష్ రెడ్డినే విశాఖపట్నంలో పోటీ చేయించి వాళ్ళ అమ్మని, వాళ్ళ తండ్రి భార్య కదా, కడపలో గెలిపించవచ్చు కదా. అవును, ఇప్పుడు ప్లాన్ ప్రకారం ఆ రోజు నుంచి చేస్తున్నాడు. సెకండ్ క్యాడర్లో ఎవరు ఉండకూడదు, ఆల్టర్నేటివ్ 1 నుంచి 10 దాకా ఒక్కడే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నుంచి నీచమైన ఆలోచన, వాళ్ళ అమ్మని అగౌరవపరిచి పంపించాడు. ఓకే సార్, ఇప్పుడు గురునాథన్ గారు రాజకోట రహస్యాలని చెప్తున్నారు. ఏంటి, ఏదైనా చేస్తారు, బెదిరిస్తారు అనే అలా భయం? ఆయన ఏం బెదిరిస్తాడండి మనల్ని? మనం ఎప్పుడు బెదరం, సత్తే రేపు 2 అంతే, పోరాటం చేసి పోయేదేముంది. ఓకే, 5 కోట్ల మంది జనం కోసం గురునాథం ఒక్కడ కాదండి. గాలిలో గాలినయి, అడుగులో అడుగునయి, ధూళిలో ధూళినయి, నేను వేసే అడుగుల స్వరపేటికినయి,
నేను పాడేటువంటి సమర గీతాన్ని, సమర నాదాన్ని, నేను నాలాంటి గురునాదాలు ఏంటి ఈ సమాజం కోసం చనిపోయిన వందల మంది పుడతారు, బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నియంత్రణని ఆపకపోతే ఆంధ్రప్రదేశ్ మాంసం ముద్దలైపోయి రక్త మాంసాల మీద, శవాల మీద రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక 60% జనాలు ఊళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అతను ఈ రక్త మాంసాల మీద ముఖ్యమంత్రి అవుతాడేమో నాకు తెలియదు, కానీ ఎవరిని పరిపాలించడానికి కోసం యుద్ధం అనేటువంటి మాట, ఆ శబ్దం ఒక క్రైస్తవత్వంలో నుంచి వచ్చినటువంటి యేసు ప్రభుకు సంబంధించినటువంటి వారసుడుగా నువ్వు, యేసు ప్రభు గారు ఇజ్రాయెల్ జనాంగాన్ని కాపాడటం కోసం తను సిలువ వేయించుకున్నాడు. కానీ ఇతను ఇజ్రాయెల్ జనాంగాన్ని అమ్మేసి అధికారం కోసం హిందుత్వాన్ని భజన చేస్తా, ఆ మత మౌఢ్యంలో ఏదైతే త్రేతాయుగం, ద్వాపర యుగం, నీ కంటెంట్ అంతా కూడా యుద్ధం చేయాలి, యుద్ధం చేయాలి. అసలు ఈ భాష ఏంటండి రాజకీయ వ్యవస్థలో? యుద్ధం ఏంటండి అంటే నీకు అంత తపనగా ఉందా? యుద్ధం అంటే ఏంటండి? యుద్ధం అంటే ఏంటి? అంతం. యుద్ధం అంటే అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోయినటువంటిది ఆ మహాభారత యుద్ధం. అంటే మనం కొట్టుకొని చచ్చిపోవాలా? మేమంతా సైనికులమా? నువ్వేమో దళపత్యా? అంటే మేము దళపతులకు కూడా కావా? అంటే మమ్మల్ని ఎంత లీస్ట్గా చూస్తున్నావు, ఎంత దారుణంగా వాడుకుంటున్నావు. పేద అనేది, పెత్తందారి పేద అనేది నా వర్డ్. అది నా వర్డ్ని నువ్వు వాడుకొని, నువ్వు బ్రాండ్ అంబాసిడర్ నేనైతే దానికి, నువ్వు దాన్ని బ్రాండ్ అంబాసిడర్ చేసుకొని ఓట్ల కోసం, కొల్లగొట్టడం కోసం, 3 రాజధానులు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడానికి నువ్వు ఎత్తులేస్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి నీ కుట్రలను బయట పెడుతున్నాను. నేను వస్తున్నా, కాసుకో. నీ యొక్క ఈ 3 రాజధానుల ఉద్యమ నేతగా, మాదిగాని గురునాథంగా నా రక్త మాంసాలని చెమటగా పెట్టాను. ఈ బహుజనులందరూ రక్త మాంసాలని, వాళ్ళ హక్కుల కోసం ఇక్కడి నుంచి నేను ఉద్యమిస్తాను. నిన్ను రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్స్లో ఆ 3 రాజధానుల అంశమే నీ యొక్క పతనానికి నాంది ప్రస్తావన శరాఘాతంగా పోతా ఉంది. హెచ్చరిస్తున్నాను. ఈ యొక్క బలుపు, ఈ యొక్క వాపును చూసి నువ్వు బలుపు అనుకుంటున్నావేమో. రేపు 13వ తారీఖు మే చూసుకో. చంద్రబాబు నాయుడు చేతిలో నేను సెకండ్గా మారటానికి సిద్ధం. నువ్వు సిద్ధమా? భీష్ముడిలాగా అంపశయనం మీద బండ పెడతా. జూన్ 4వ తారీఖున నీకు రాజకీయంగా చిరఛేదం చేయటం చంద్రబాబు నాయుడు గారి ఖాయం. రాసుకో, చరిత్ర తిరగరాస్తా. సిద్ధం అంటూ మొత్తం అంతా తిరుగుతున్నాడు. బహుజనులకు సంబంధించిన ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డికి సీట్లు వస్తాయని నేను అనుకోవట్లా. 175కి 175 అంటున్నాడు. వై నాట్ 175 చంద్రబాబు నాయుడు? అవునా? ఈ మారిపోయింది, ఎటు వచ్చిందా సార్? ఒక్కటే నేను చెప్తానండి, బీఆర్ఎస్ కూడా అట్లానే ప్రగల్భాలు పలికింది. ఏమైంది? సింపుల్ లాజిక్ చెప్తా. భారతదేశం మొత్తం కూడా 2 కూటములు ఉన్నాయి జాతీయ పార్టీలు, ఎన్డీఏ, మహాకూటమి. అన్ని రాష్ట్రాల్లో ఇట్టానే ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో కూటంలో ఉన్నాయి. 1-2 ప్రాంతాల్లోనే ఎవరు ఏ కూటంలో లేకుండా ఇండైరెక్ట్గా చెలిమి చేస్తా పబ్బం గడుపుకుంటున్నటువంటి 2 ఉండారా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. మీరు చూసుకోండి మొత్తం. కేజ్రీవాల్ వేరే వాళ్ళతో కాంగ్రెస్తో కలిసాడు, మమతా బెనర్జీ కాంగ్రెస్తో కలిసింది, నవీన్ పట్నాయక్ ఎన్డీఏలో కలిసాడు. ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు కలిశారు. స్టాలిన్ గారు కాంగ్రెస్తో కలిసాడు. కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీ, ఇక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇట్లా ఇద్దరే ఉండారు. ఎవరు? బీఆర్ఎస్ హైదరాబాద్లో, కేసీఆర్ అక్కడ, మొండోడు జగన్. వీళ్ళిద్దరేగా. అవును, వీళ్ళిద్దరు. వీళ్ళకిద్దరికి ఎంత అహం అంటే, ఎంత గర్వం అంటే, రాజకీయ వ్యవస్థలో రాజుల్లాగా. అంటే ఇద్దరు కాంటెంపరీ మనస్తత్వాలే, ఇద్దరు ఒకేలాగా ఉంటారు. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా కేసీఆర్ కూడా ఇంటి దగ్గరే పరిపాలన చేస్తాడు. నేను కూడా ఇంటి దగ్గరే కూర్చుంటాడు. ఫామ్ హౌస్ ఈయన ఇంటి దగ్గరే, సేమ్ టు సేమ్. ఎమ్మెల్యేలకి ఈయన ఇంటర్వ్యూ కూడా. అది మొదటి నుంచి నీ శరాఘాతం అని చెబుతున్నారు జనం ఇక్కడ వాళ్ళంతా. నువ్వు అధికారం కోల్పోతావని. ఆయన కూడా అక్కడ అదే చెప్తున్నాడు. సేమ్
సేమ్ టు సేమ్. తర్వాత ఇంకోటి ఉంది ఇక్కడ సేమ్ టు సేమ్. ఆ, ఇక్కడ 125 అడుగులతో మా అంబేద్కర్ గారు పేరు చెప్పి ఇక్కడ ఆయన ఓపెన్ చేశాడుగా. అవును, ఆయన అంతకన్నా ఎక్కువ ఆ ఉన్నాడు. వారు కూడా అక్కడ 125 అడుగులు చేశాడు కదా. అవును. సేమ్ టు సేమ్. అంటే మా అంబేద్కర్ గారు అంటే ఈయన ఇక్కడ ఓడిపోయాడు కాబట్టి సేమ్ టు సేమ్ ఆయన కూడా ఓడిపోతాడు రిపీట్ సార్. ఇప్పుడు అంబేద్కర్ గారు శాపనార్థాలు పెడుతున్నాడు. నాకు నాకు అర్థమవుతుంది, ఆయన దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే అంబేద్కర్ దుఃఖిస్తున్నారా? ఎందుకంటే వీళ్ళు దొంగలు, మమ్మల్ని వ్యతిరేకించేవాడు. నన్ను నిలబెట్టి నా జాతిని పడగొడుతున్నారు. పడగొట్టటమను ఈ దొంగలు నన్ను నా విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నారు ఆయన శోకిస్తున్నాడు. క్షోభించి ఇక్కడ వాడగొట్టాడు. ఆ క్షోభతోనే ఓడిపోయాడు. ఇప్పుడు అక్కడ కూడా కన్నీళ్లు పర్యంతం అవుతున్నాడు అంతే. పెద్ద ఆ క్షోభతో గోయిందా. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు గురునాథం లాంటి వాడు ఓపించి, లేకపోతే అంబేద్కర్ వాదులు దళాయిలామ లాంటి వాడు ఓపెన్ చేయాలి. కానీ ఈ దుష్టులు, దొంగలు, సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు ఓపెన్ చేయటమే. సేమ్ టు సేమ్. ఇక్కడ కూడా అట్టానే బ్రహ్మాండమైన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశాను. దళిత బంధు అన్నాడు, ఆ బంధు అన్నాడు, రైతు బంధు అన్నాడు, చాలా చేశాడు. అన్ని బంధు పెట్టాడు. అన్ని బంధన పెట్టాడు. ఇక్కడ కూడా బంధన పెట్టాడు. ఇక్కడ కూడా అయ్యే సేమ్ సేమ్ రిపీట్. వీళ్ళిద్దరే ఉండారు. ఏ జాతీయ పార్టీతో పొత్తు లేని వాళ్ళు. కేసీఆర్ ఓడిపోయాడు, జాతీయ పార్టీ అండలేకపోతే అక్కడ కూడా అంతే. స్వీప్ స్వీప్. వై నాట్ 175 చంద్రబాబు నాయుడు. ఓకే సార్, చివరిగా చెప్పండి, బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా 3 రాజధానులు ఏదైతే ఉద్యమ నేతగా, చివరిగా జగన్మోహన్ రెడ్డికి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఉద్యమాన్ని, మీరు అనుకున్న ఉద్యమాన్ని మధ్యలోనే తొక్కేసి ఎవరైతే బహుజనులకు వెన్నుపోటు పొడిచిన ఈ పెత్తందారి ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా మూల్యం చెల్లించుకుంటారు. ఏముంటుంది ఫైనల్గా? ఏముంటుంది సార్, మూల్యం చెల్లించుకోవటం అంటే ఎలక్షన్స్లో అధికారం కోల్పోవటం. సింపుల్. ఇప్పుడు మా ఉసురు తగులుద్ది, మా పేదోడు ఉసురు తగులుద్ది. మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఉద్యమాలు చేపించి, పెట్టుబడిదారి ఉద్యమాలు ప్రభుత్వాలు చేయించడం అనేది ఫస్ట్ టైం నేను చూడటం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. నన్ను మూల్యం చెల్లించుకుంటావు జగన్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసినప్పుడు 3 రాజధానుల ఉద్యమ నేతగా మిమ్మల్ని వాళ్ళు ఎలా చూశారు? ఏం మాట్లాడారు? ఏంటండి ఇలా మాకు అన్నారా, లేకపోతే మీరు దానికి మాట్లాడింది? నేనేం మాట్లాడాను అంటే, నేను కొంచెం రియలైజేషన్లో ఉన్నా. అంటే వాళ్ళంతా ఇబ్బంది పడిన వాళ్ళు కదా. అవును. సరే, వాళ్ళు పాపం ఎంత గొప్ప మనసు ఉంటే నన్ను హక్కును చేర్చుకుంటారు పార్టీలోకి రమ్మని. నేను పెట్టినటువంటి ఇబ్బంది ఈ భూమి మీద అసలు ఎవరు పెట్టి ఉంటారేమో. అంటే వాళ్ళ కడుపు మంట, పొలాలు, అవును, కడుపు మీద కొట్టడం అంటే బాధాకరం. అంటే నా ఉద్యమం నేను చేసుకుంటున్నా కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ కడుపు కొట్టడం అనేది వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అవును. మరి అంత పెయిన్ ఉన్నప్పుడు కూడా నన్ను స్వాగతించి వాళ్ళ గొప్ప మనసు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు. అంటే బహుజనుల్ని ఎట్లా కలుపుకుంటారు అనే దానికి ఉద్యమ నేతలుగా ఉన్నటువంటి కొలికిలిపూడి శ్రీనివాసరావుకి, మహాసేన్ రాజేష్కి టికెట్లు ఇచ్చారు. అవునండి. అంటే హక్కును చేర్చుకుంటారు. అంటే టికెట్లు ఇచ్చేశారు. అవును. ఇప్పుడు మేము ఇక్కడ ఉద్యమం చేస్తామంటే మాకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా, అవును, మా టికెట్లు కాదు పుట్టికెగరలేమో స్వర్గానికి ఎగిరినట్టుగా మమ్మల్ని జైల్లో పెట్టి మమ్మల్ని తప్పాల, మమ్మల్ని పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా చేసేటువంటి పనులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఉద్యమకారుల్ని ప్రశ్నించే వాళ్ళని నువ్వు ఎక్కడ హక్కును చేర్చుకుంటూ చట్టసభల్లోకి ఎక్కడ తెస్తావు. వీళ్ళకు ఉంది. అది నేను గమనించాను. గమనించి హక్కును చేర్చుకున్నారు బహుజనుల్ని. నేను అడిగాను 3 రాజధానుల సంగతి ఏంటి సార్ మరి అంటే, మరి మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో కోర్టుల్ని గౌరవిస్తాం కదా, అక్కడ తీర్పు మరి ఆ తీర్పు ఇవ్వటం వల్ల కదా జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖపట్నం వెళ్ళకపోతుంది. మరి దానికి మనం అందరం బద్దులై ఉండాలి కదా. మరి నువ్వేంటి? నేను కూడా అంతేనండి. మరి తెలుగుదేశంలో చేరుతున్నానంటే షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్ కదా. నేను క్లోజ్ చేసినట్టే కదా. సరే, ఓకే, యాక్సెప్టెడ్. 2 54,000 పట్టాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు వస్తే రేపు మీ 52,000 పట్టాలు తీసేస్తాడు, నన్ను అధికారంలోకి తీసుకురండి, మళ్ళీ నేను ఇస్తాను, అది చేస్తానంటున్నాడు. ఏంటంటే, మీరు ఒకటే చెప్పన్నా, 52,000 మందికి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఇక్కడ తాడేపల్లిలో కొండపోరం బాగులు ఉంటే కొని ఓ 1.5 సెంట్ ఇచ్చి ఇల్లు కట్టిద్దాం. కొంతమందిని ఇక్కడ కూడా అకామిడేట్ చేద్దాం. 3లో R3లో డిస్మాండింగ్ చేయకుండా. తప్పకుండా మేము హామీ ఇవ్వన్నా వాళ్ళు తప్పకుండా మనకి ఓటేసే విధంగా చూడండి అంటే, మంగళగిరిలో మొత్తం ఉద్యమకారుని చేర్పించానని చెప్పి విజయవాడ చిన్ని గారిని గెలిపించడం కోసం రంగం సిద్ధం చేసాం. ఎంపీగా 1,00,000 పైన ఓట్లతో గెలుస్తాడు.
ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు నా ఉద్యమ ఫలాలన్నీ కూడా. లోకేష్ గారు. లోకేష్ గారు. నేను ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయటం, ఆ కూటమిని. ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్లో మీరు అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, బహుజనులు సామాన్యులు దాంతోపాటు ఎవరైతే పేదలందరూ కూడా వాళ్ళకి మంచి జరగాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, మీ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ గురునాథం గారు. మీ యొక్క విలువైన సలహాలు, దాంతోపాటు ఈ రాజకోట రహస్యాల గురించి మీరు మాకు తెలియజేశారు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఉద్యమ నమస్కారాలు. నన్ను ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో మీరు ఇప్పటిదాకా ఎన్నో ప్రశ్నలు వేసి వాటి సమాధానం రాబట్టి సమాజానికి అందించేటువంటి ప్రక్రియలో భాగంగా మీ స్టూడియోకి వచ్చినందుకు, మీరు గౌరవించినందుకు ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటాను.